అందురపు చెట్టు ఎలా ఉందమ్మా? బాగా నిండుగా ఫలాలు ఉన్నాయా? ఆకులు తప్పితే ఫలాలు లేనటువంటి చెట్టు అన్నమాట. అప్పుడు ఏం జరిగిందమ్మా చెప్పండి? అప్పుడు ఏం జరిగింది? యజమాని వచ్చాడు, ప్రతి సంవత్సరం వస్తున్నట్టుగానే వచ్చాడు. వచ్చి యజమానుడు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? దానికి ముందు ఇంకో మాట అన్నాడు, చెట్టు దూరంగా నరికేయమని చెప్తాడా? ఏమన్నాడు? ఎప్పటి నుంచి లేవంట? 3 ఏళ్ల నుంచి దీనికి ఫలాలే లేవు, కాబట్టి ఇంకా దీనికి భూమి ఎందుకు అనవసరంగా దండగా తీసిపారండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ తోటని కావలి కాస్తున్నటువంటి లేదా తోటలో పనిచేస్తున్నటువంటి తోటమాలి ఉన్నాడు. తోటమాలి వచ్చి ఏమన్నాడు? కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోబోతున్న క్లుప్త వాక్య ధ్యానం ఏంటంటే తోటమాలి పనితీరు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అండి? తోటమాలి పనితీరు గురించి మనం నేర్చుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ యొక్క ఆదివారము ఆరాధనలో చేరువచ్చినటువంటి మేమందరము నిన్ను ఆరాధించి స్తుతించి నీ బల్లో చేరివేసి ఉన్నాము. ఈ సమయంలో ప్రభా నాయన యేసయ్య, మరి మేము క్లుప్తంగా ఉన్న సమయంలోనే వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉండగా మీ కృప చూపండి నాయన. మరి దీనుని దరిద్రుని జ్ఞానం లేని వాడిని మీ యొక్క మాటల చేత నన్ను నింపి నాయన యేసయ్య ప్రభా, ఆ మాటల ప్రభా వినిచినటువంటి చేరవచ్చిన సహోదరులందరికీ ప్రభా నాయన యేసయ్య ఉపయోగకరంగాను నాయన నీ యొక్క మహిమ పొందుకున్నటువంటి వారిగాను నాయన ఐక్యపరచబడినట్లుగాను బలపరచబడినట్లుగాను నాయన యేసయ్య ప్రభా సరిచేయబడినట్లుగాను సహాయం తెచ్చమని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి సహాయం ద్వారా మీరు నన్ను నడిపించవలసిందిగా కోరుతున్నాను. సమస్త మహిమలంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఫస్ట్ ఏం చెప్పానంటే 1 సంవత్సరం వ్యవధి అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పానంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 1 సంవత్సరం టైం ఇచ్చారు కదా, ఆ టైంలో మిమ్మల్ని మీరు ఏమన్నా కోత పట్టిందా లేకపోతే పిండి వచ్చిందా, మిమ్మల్ని మీరు ఏదన్నా పరీక్షించుకుంటున్నారా అని నేను అడుగుతూ ఒక వర్తమానాన్ని చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పాలని అనుకుంటా ఉన్నానంటే మరి ఆ తోటమాలి పనితీరు గురించినటువంటి విషయాలు మీతోటి చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం రోజు మనం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడే మనం మాట్లాడుకోవటం మంచిది. ఇప్పుడు కూడా తోటమాలి ఏం చేస్తుంటాడండి? తవ్వటం, ఎరువేయటం, ఇదే పని. తవ్వటం, ఎరువేయటం, నీళ్లు పెట్టడం, తర్వాత చెట్టు వైపు చూడటం. ఎందుకని? తవ్వాను, ఎరువేశాను, నీరు పెట్టాను, మరి వేరే వచ్చి కుక్కలు నక్కలు వచ్చి తినకుండా కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు ఇదేమవుతుంది అని చూస్తా వచ్చాను. మరి మా బాబాయ్ చెట్టు గురించి కూడా ఒక విషయం చెప్పొచ్చు ఈ టైంలో. మరి ఇక్కడే మెట్లు పక్కనే ఒక చెట్టు ఉంది. ఏంటది? అత్తి చెట్టు. ఏంటిది? అత్తి చెట్టు. ఫస్ట్ టైము దానికి వచ్చినటువంటి కాయలు, మొదటిసారి వచ్చిన కాయలు నిలబడాలి, వచ్చి రాలిపోయింది. అది పిందెలాగే రాలిపోయింది, పండినట్టుగా కూడా లేదన్నమాట. అప్పుడు ఏందబ్బా ఈ చెట్టు కాయలు ఇలా వచ్చి రాలిపోయినాయి అని అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం వచ్చిన కాయలు మాత్రం అన్ని ఎర్రగా ఇంత కాయలు వచ్చినాయి అన్నమాట, చెట్టుకు వచ్చినాయి. మరి మనం అందుకోలేని ఎత్తులో పైన చాలా కాయలు ఎర్రగా ఇంత కాయలు వచ్చినాయి అన్నమాట. పిల్లరా, నేను చెప్తా ఉన్నాను ఇక్కడ, ఆ తోటమాలి యొక్క ఉద్దేశం ఒకటే. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ఈ చెట్టు నుంచి ఈ యొక్క అంచురపు చెట్టు నుంచి ఏం కావాలా? ఫలాలు కావాలి. ఎందుకు కావాలి ఫలాలు? ఎందుకు కావాలి చెప్పండి ఫలాలు? ఏమా, ఒక కంపెనీ ఉన్నది, యజమానుడికి ఆ చెట్టులో నుంచి తన భాగం కావాలి. ఏం కావాలి? తన భాగం, తనకు రావాల్సినటువంటి భాగం తీసుకెళ్ళడానికి వస్తాడు అంతే. కాబట్టి యజమానుడు వచ్చే టయానికి ఈ తోటమాలికి అప్పగింపబడినటువంటి పని ఏంటంటే, ఆ యజమానుడు నువ్వు చెట్లు వేసావా, లేకపోతే నీళ్లు పోసావా, దాన్ని దూగావా, దాంట్లో మరి ఎరువు వేసావా, నీళ్లు పోసావా, అవన్నీ తోటలో యజమానికి పని లేదు. యజమానికి కావాల్సింది ఏంటి? నా భాగం నాకు ఇచ్చావా లేదా, అంతే.
నాకు రావాల్సినటువంటి భాగాన్ని నువ్వు ఇచ్చావా ఇవ్వలేదా? అప్పటికి 3 ఏళ్ళు చూసా, ఇంకొక సంవత్సరం వెయిట్ చేయమన్నావు, చేశా. ఈ సంవత్సరం కూడా కాపు రాకపోతే ఏం చేస్తానని చెప్తున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? నిన్ను తీసేస్తానంటున్నాడా? చెట్టును తీసేస్తానంటున్నాడా? చెట్టునే తీసేస్తానంటున్నాడు. మరి యజమానుడు చెట్టుని తీసేయకుండా మరి తోటమాలని ఎందుకు తీసేయడు? ఎందుకంటే ఆడ ద్రాక్ష తోట కూడా ఉంది, అదేనా? ఆ ద్రాక్ష తోట బాగానే ఉంది, ద్రాక్ష తోట కావాల్సినటువంటి ఫలాలు వస్తున్నాయి, దానికి కాపు దానికి వస్తుంది, అంతా బాగుంది. ప్రాబ్లం వల్ల వచ్చింది దేనితోటి? ఈ మధ్యలో ఉన్న దీని గురించి మాత్రమే, అంచురపు చెట్టు గురించి మాత్రమే అక్కడ ప్రాబ్లం. కాబట్టి ఆ ప్రాబ్లం లో ఉన్నటువంటి దాన్ని తీసేయడం ఈజీ. కాబట్టి యజమానుడు ఏం చేస్తున్నాడంటే దాని నుంచి రావాల్సినటువంటి కాపు కోసం మాత్రమే వస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే 2024 ప్రారంభం నుంచి ఈ చివరి వరకు గడిచిన 12 నెలలు లేదా 52 ఆదివారాలు, 52 వారాల్లో మీరు ఎన్ని వారాలు చర్చికి వచ్చారు? 52 వారాలు వచ్చారమ్మా? 52 వారాలు. నేను 51 వారం వచ్చాను. ఒక వారం పోయిన స్టార్టింగ్ లో, నేను డిసెంబర్ స్టార్టింగ్ లో ఏలూరులో ఉన్నాను, ఆ రోజు రాలేకపోయాను. అంతకు ముందల్లో వచ్చాను. ఇంకా బుధవారాలు, ఎన్ని బుధవారాలు వచ్చారమ్మా మీరు? ఎన్ని బుధవారాలు వచ్చారా బైబిల్ స్టడీకి? వచ్చారమ్మా? ప్రశ్నించుకోండి అమ్మా. స్త్రీల కొడుకులకు వచ్చారా? అన్ని స్త్రీల కొడుకులకు వచ్చారా? పోనీ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు కదా. ఆ కోణం లెక్కన మనం ఎక్కడో దూరం కాదు, మనం పక్కనే, మీరు వాకింగ్కి వెళ్ళి అంత దూరం కూడా కాదు, మామిడి బాల్యంలో మనం సువార్త ప్రారంభించాం. దానికి వచ్చారా? పోనీ ఎప్పుడో మీరు వాక్యం చెప్పాల్సి వస్తేనో సాక్ష్యం చెప్పాల్సి వస్తేనో వచ్చిపోవటం కాదు, రెగ్యులర్గా వచ్చారా? అది సువార్తలో భాగం. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు మాతోటి నడిచావు అంటే నువ్వు సువార్తలో భాగం అయినట్టే. వచ్చారమ్మా ఎవరన్నా? టైం ఎప్పుడో తెలుసా? టైం ఎప్పుడు? 7 నుంచి 9 దాకా, అంతే. మీరు భోజనం చేసేది కూడా 11 అనుకుంటా కదా. చాలా మంది చాలా లేటుగా భోజనం చేస్తారు. అసలు మీరు నిద్రపోయేది రాత్రి 12 దాటింది అనుకుంటే చాలా మందికి. అట్లాంటి కాడికి ప్రార్థనకి ఎందుకు రాలేకపోయారు? సరే, నెలకు ఒక్కసారి చేస్తాం మనం, ఒకటి గుర్తుందా మీకు? ఏంటిది? అవి ఎన్నింటికి వచ్చారమ్మా సంపూర్ణ రాత్రి ప్రార్థనలకి? 12 సంపూర్ణ రాత్రి ప్రార్థనలు 4 జరిగినాయి, 8 జరిగినాయి. 8కి వచ్చారమ్మా? 8 సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు వచ్చారా? ప్రశ్నించుకోండి అమ్మా, ప్రశ్నించుకోండి. నాకు తెలిసి మీలో చాలా మంది రాలా. 8 నెలలకైతే రాలా. ఓకే, తోటమాలి ఏం చేశాడంటే, అరే నేను పెట్టే ఫుడ్ నేను వేసే ఎరువు వల్ల అంత ఇదిగా లేనట్టుంది, ఎప్పుడు వేసే ఎరువు లాగుంది, అందుకని ఈసారి కొద్దిగా స్పెషల్ ఎరువు వేద్దాం అని చెప్పేసి తోటమాలి ఏం చేశాడంటే బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు. మీటింగ్స్ అని పెట్టి కొంతమందిని తీసుకొచ్చాడు. అప్పుడు వచ్చారమ్మా మీరు? నీళ్లు పెట్టినట్టుగా, తవ్వినట్టుగా మనకు వాక్యం ద్వారా, మన యొక్క పరిస్థితుల ద్వారా తెలుస్తా ఉంది. తోటమాలి యొక్క ఆశ కూడా మీరు చెప్పారు. తోటమాలికి ఏం కావాలంటే మీ నుంచి ఫలాలే కావాలా, అంతకు మించి ఏం అవసరం లేదు. కాబట్టి తోటమాలి తన యొక్క లెక్కను అప్పచెప్పవలసినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, చూడండి, సమయం దాటిపోయింది. 25:19 వచనంలో మనం చూసినప్పుడు, బహుకాలమైన తర్వాత దాసుల యజమాని వచ్చి వాని యొద్ద లెక్క చూచుకునేను. తోటమాలికి ఒక లెక్క ఉంది. ఏంటి తోటమాలి లెక్క? సంవత్సరానికి ఒకసారి లేదా ఆయన అనుకునేటువంటి సమయంలో ఆయన వస్తాడు, యజమానుడు వస్తాడు. యజమానుడికి నేనేం చేయాలా? లెక్క చెప్పాలా. నాకు బాధ్యతనిచ్చాడు, ఈ సంవత్సరం నాకు బాధ్యతనిచ్చాడు యజమానుడు. ఆ యజమానుడికి ఏం కావాలి చెప్పండి? ఈ సంవత్సరం నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు, ప్రభు కోసం నువ్వు ఏమేం చేసావు, ఈ సంవత్సరం మొత్తం మీద నీ ద్వారా ప్రభువుని ఎంతమంది అంగీకరించారు, నీ ద్వారా ఏమేం కార్యాలు జరిగినాయి, నీ ద్వారా సంఘానికి జరిగినటువంటి లాభం ఏంటి, నీ వలన ప్రభువుకు వచ్చినటువంటి లాభం ఏంటి అనేటువంటిది మాత్రమే ప్రభు చూస్తాడని మనము తెలుసుకుంటా ఉన్నాం.
ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసి మనం ప్రార్థన చేసుకుందాం. ముఖ్యమైనది కాబట్టి మనం చదువుదాం. 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఉంటుంది. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గురించి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. ఇప్పుడు మీరందరూ ఎవరంటే ద్రాక్ష తీగలు అనమాట. అందరూ చెట్టు అయిపోయింది, వదిలేసేయండి. కనీసం ద్రాక్ష చెట్టు దగ్గర కన్నా రండి. ఎక్కడున్నారు మీరు చెప్పండి, అది ఎక్కడుందో చెప్పండి. సత్తువ భూమి గల కొండ మీద. మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామమ్మా? ఇది కూడా కొండే, అర్థమైందా? తొవ్వి మనం ఇల్లు కట్టుకున్నాం కానీ ఒకప్పుడు ఇది కొండే. సరే, కొండ మీదే ఉన్నాం అనుకోండి. ఏం భూమి అమ్మా అది? వాక్యం అనే సత్తువ కలిగిన భూమి. వాక్యం అనేటువంటి విషయాలకి మనం ప్రాధాన్యతనిస్తాం. వాక్యం తర్వాత ఇంకేదైనా, స్వస్థత అయినా, భాషలైనా, ప్రవచనాలైనా, ఇటువంటి ఏదైనా కానీ దేని తర్వాత? వాక్యం తర్వాతే. కాబట్టి వాక్యం నెరిగినటువంటి వారమై ఉన్నాము, వాక్యం తెలుసుకున్నటువంటి వారమై ఉన్నాము. ఏ వాక్యం ఎవరు చెప్తున్నా కానీ మన మైండ్లో ఏ వచనాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వస్తాయమ్మా మీకు అలాగా? ఇక్కడ ఎవరైనా నిలబడి వాక్యం చెప్తున్నారు అనుకోండి, దాన్ని కనెక్ట్ చేసే వర్సెస్ అన్ని మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయా? అది సత్తువ కలిగినటువంటి భూమి అంటే అది. మన హృదయంలో వాక్యం లేదనుకోండి, ఎవరేం చెప్తున్నా మనం దానికి ఏం చేస్తాము? ఈ రాత్రి దేవుడు నీకు గొప్ప విషయాన్ని చెప్పబోతున్నాడు అనగానే చెయ్యి పైకి అర్థం. కానీ మీరు నిజంగా వాక్యం తెలిసిన కాకపోతే చప్పట్లు కొట్టి ఆమె నన్ను అరుస్తారు. ఏదో అరవట్లేదు మీరెవరు. ఈ రాత్రి దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. ఏం దేవుడు చప్పట్లు కొట్టట్లేదు? అవన్నీ పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు అనమాట. బయట ఉంటారే వాళ్ళు. వీళ్ళందరికీ వాక్యం లేదు, వాళ్ళ విశ్వాసాలకు వాక్యం తెలియదు. కాబట్టి దేనికి చప్పట్లు కొట్టాలి, దేనికి అరవాలి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి అరుస్తూ ఉంటారు. మనకు వాక్యం తెలుసు కాబట్టి దేనికి మనం స్పందించాలి అనేది మనకు తెలుసు కాబట్టి మనం అలా చేయమన్నమాట. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక తోట ఉందంట, మన సంఘం అనమాట. ఏం చెప్పండి? మన సంఘం. అయితే ఆయన ద్రాక్ష తోట ఉండేను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి ఏం చేశాడు? దాంట్లో రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. ఇక్కడ ఏమున్నాయి చెప్పండి అమ్మా? ఇక్కడేమున్నాయమ్మా? ఇక్కడంటే ఈ చర్చిలో ఏమున్నాయి చెప్పండి? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఉన్నాయి. నేను మిమ్మల్ని పొగట్ల, తర్వాత చదవండి. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. బురుజు అంటే పైన ఒకటి నిలబడి ఉంటాడు అనమాట. బాణం పట్టుకొని ఉంటాడు. గంట ఉంటుంది దాని మీద, బురుజు మీద ఒక గంట ఉంటుంది. వాడు అక్కడ మెట్ల మీద నుంచి ఎక్కి పైన చూస్తూ ఉంటాడు. చుట్టూ నుంచి నక్కలు వస్తున్నాయా, పందులు వస్తున్నాయా, ఏమొస్తున్నాయి, శత్రువులు వస్తున్నారా అని మొత్తం చూస్తూ ఉంటాడు. చూసి ఎవరైనా శత్రువులు వచ్చి గంట కొడతాడు అనమాట, అందరూ అలర్ట్ అవటానికి. తర్వాత చేతిలో బాణంతో ఏం చేస్తాడంటే ఏదన్నా మృగాలు ఏమైనా వస్తుంటే వాటితోటి అక్కడి నుంచి ఫైటింగ్ చేస్తాడు అనమాట. ఆ బురుజు ఒకటి ఉంది. తర్వాత ఇంకా ఏముంది? ద్రాక్ష తొట్టి కూడా ఉంది. అంటే ద్రాక్షలు వస్తే వెంటనే అక్కడే వాటిని రెడీ చేసి ద్రాక్ష రసం తీసేటువంటిది కూడా అక్కడే ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగిందంట? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుతుండేది, కానీ అదేం చేసింది? 6 ద్రాక్షలు కాల్చింది. సంవత్సరం అంతా ఎరువేసి, సంవత్సరం అంతా చెట్టు కోసం బాగా కష్టపడి చూస్తే ఏమొచ్చింది చెప్పండి? పూత వచ్చింది. అబ్బా, పూత వచ్చింది, మార్పు వచ్చిందిలే అని అనుకున్నాడు యజమాని. తోటమాలి అనుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా కాయ వచ్చింది. అమ్మో, కాయ కూడా వచ్చింది అనుకున్నాడు. కానీ ఆ కాయ తినబోయడానికి ఏమైంది చెప్పండి? అది మామూలు తినే ద్రాక్షలు కాదు. అవి ఏంటి? పిచ్చి ద్రాక్షలు అనమాట, కాడు ద్రాక్షలు. అంటే చేదుగా ఉంటాయి అనమాట. అవి తినడానికి యోగ్యమైనటువంటి కాదు. ఏమా, ఇప్పుడు యజమానుడు ఏం చేయాలి చెప్పండి అమ్మా? అసలు తోట ఎవరిది? కింద 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట ఎవరిది చెప్పండి? యెహోవాది. మనం ఎవరి ద్వారా రక్షింపబడ్డాము? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడ్డాం. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మిమ్మల్ని దేవునికి ఒక రాజ్యము గాను, స్వకీయ జనము గాను,
సొత్తైన ప్రజలుగాను ఆయన మనల్ని చేయటానికి ఆయనే మన కొరకు ఈ భూలోకానికి వచ్చి శిలువ మరణం ద్వారా మనకేం చేశాడు? పాప క్షమాపణ దయచేశాడు. తన సొత్తైన ప్రజలుగా మనను చేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనము ఆయన యొక్క ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని మనకి అర్థమవుతా ఉంది. యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, మనమే ఆయన యొక్క వనము. ఆయన తోటలో, ఆయన వనంలో మనం ఉండి ఎలాంటి కాయలు కాసామంటామా? ఎలాంటి కాయలు కాసాము? కారు ద్రాక్షలు కాసాము. దేవుడు ఏమనుకుంటున్నాడు మన నుంచి? వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఫలాన్ని నేను ఆస్వాదించాలి, వీళ్ళు నాకు తీసుకొచ్చేటువంటి పండుని నేను తిని ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలి అని మనం అనుకున్నాడు. కానీ మన నుంచి వచ్చినటువంటి ద్రాక్ష ఎట్లాంటిదంటే కారు ద్రాక్ష. కారు ద్రాక్షల వల్ల మరి సంతోషం కలిగిద్దా, దుఃఖం కలిగిద్దా? చెప్పండి. దుఃఖమే కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మీ పిల్లోడో, మీ కొడుకో, మీ కూతురో మీరు బాగా పెంచుకొని అల్లార ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, మంచి యుక్త వయసులోకి వచ్చాడు, యుక్త వయసులోకి వచ్చింది అనుకోండి. వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టైం ఒకటి ఉంది. మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే టైం ఉంటుందా? మీ పిల్లల నుంచి మీరు కూడా సంతోషపడే సమయం ఒకటి ఉంటుంది కదా, ఉంటుందమ్మా? చెప్పండి అమ్మా, ఏ విషయాల్లో మీరు సంతోషపడతారమ్మా? చెప్పండి, ఏ విషయాలప్పుడు సంతోషపడతారమ్మా? స్టడీస్ కంప్లీట్ అయినప్పుడు సంతోషపడతారు. అమ్మాయ్యా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, తర్వాత ఉద్యోగం కూడా వచ్చింది. 2 విషయాలు. మూడోది అమ్మా ఏం చెప్పండి? మూడోది చెప్పండి, చెప్పండి చెప్పండి. తర్వాత పిల్లలు పుట్టడం, తర్వాత మళ్ళీ కాబట్టి ఇదంతా కూడా జీవిత చక్రం అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు సంతోషపడే ఘట్టాలు ఉన్నాయి, తల్లిదండ్రులు వాళ్ళని బట్టి ఇబ్బందులు పడే ఘట్టాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఇబ్బందులు పడేటువంటి విషయం పక్కన పెట్టినా కానీ సంతోషపడేటువంటి విషయాలు అయితే 3 ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయినప్పుడు, వాళ్ళు ఉద్యోగం వచ్చినప్పుడు, వాళ్ళకు వివాహం అయినప్పుడు, తర్వాత ఇంకా గొప్ప సంతోషం ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు. మరి 4 ఘట్టాలు ఎప్పుడైతే జరుగుతాయో సంతోషం కలుగుతుంది. ప్రభు కూడా అంతే. పెద్దవాళ్ళని చేశాను, వీళ్ళకి వాక్యం నేర్పించాను, వీళ్ళకి నేను అన్ని చేశాను, వీళ్ళ నుంచి నాకు ఫలం రావాలని నేను ఎదురు చూశాను, కానీ ఫలం వచ్చింది. కానీ నేను దాన్ని నా నోట్లో పెట్టుకోవడానికి వీలుగా అనేటువంటి ఒక ఫలము వచ్చింది. దాన్ని ఎలా మార్చుకోవాలి? దేవుని కోసం ఈ చేదు లేదా కారు ద్రాక్షల నుంచి మంచి ద్రాక్షలు ఫలించడానికి దారేంటి అనే ఒక మంచి సొల్యూషన్ ని మనం తర్వాత వర్తమానంలో తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాలన్నింటినీ మనం చూస్తూ కూడా మనం కృతజ్ఞత లేని వారమై ఉండకూడదు. ఆయన ఒకసారి మనకి సహాయం చేసినప్పుడు కనీసం శుద్ధులైన వారు 10 మంది కదా, ఒక్కడివే వచ్చావేంటి అని ప్రభు అడిగాడు. శుద్ధులైన 90 ఎక్కడా అని అడిగాడు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్న ప్రతి మేలుని మనం ఏం చేయాలంటే గొప్పగా చెప్పాలి. ప్రభు నాకు ఈ కార్యం చేశాడు అని గొప్పగా చెప్పాలి. పిల్లరా, ఒకసారి ఆలోచించుకోండి. చర్చి మీ పక్షాన నుండి మీ కొరకు ప్రార్థిస్తుంది. మీ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం ఎంతగా కష్టపడుతున్నాము అంటే తోటమాలి వలె మేమందరం కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు క్రీస్తు ఎదుట మిమ్మల్ని సంపూర్ణులుగా నిలబెట్టాలి అనేటువంటి దాని నిమిత్తం మా వంతు ప్రయాసం మేము పడుతూ ఉన్నాం. పలుమార్లు దారి తప్పిపోతా ఉన్నాం. ఆయన మార్గం అనగానే పక్కదారిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని పెడుతూ ఉన్నాం. ఫలించడానికి యోగ్యమైన సెట్ అయినప్పటికీ కూడా ఫలించడానికి ముందుకు రాలేకపోతున్నాం. దేవుడు ఇచ్చేటువంటి తీర్పు భయంకరమైనది, మనుషులు ఎవరు తట్టుకోలేరు. అలాంటి తీర్పు నుంచి తప్పించబడటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. నా మాటలు కాదు, దేవుని మాటలను మీరు ఆలోచించాలి.
ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, ఈ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఆదివారము ప్రభువైనా, ఈ సంవత్సరంలో ఇదే చివరి ఆదివారం. ఈ ఆదివారము నీ యొక్క మాటల చేత మేము నడిపింపబడతా ఉన్నాము. ప్రభువైనా, అంజూరపు చెట్టును పోలినటువంటి జీవితాల వలె మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నాము. సంవత్సరం వారికి మా జీవితాన్ని, మా సాక్ష్య జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని మీ ఎదుట ఉంచుకొని ఉన్నాము. మమ్మల్ని మేము పరీక్షింపబడుతూ ఉన్నాము. నైనా నిజంగా నేను ఫలించానా? నా ఫలం ప్రభు ఆస్వాదించడానికి వీలైన ఫలమేనా, లేదా కారు ద్రాక్షనే కాచానా అనే ఉద్దేశాన్ని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటా ఉన్నాం. నీ కొరకు నేను ఈ సంవత్సరం ఏం చేశాను అనే విషయాలతో ప్రశ్నింపబడతా ఉన్నాను. నూతన సంవత్సరంలో ప్రభా, మేము నూతనమైన నిర్ణయాలతో ఈ సంవత్సరం ఒకవేళ మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చేజార్చుకున్నటువంటి వాళ్ళమైతే వచ్చే సంవత్సరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడానికి కృప చూపని కోరుతున్నాను. ప్రభా నాయన యేసయ్య, ఈ దినం చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి.